హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వెన్నపూస తయారు చేసుకున్నాం కదా. స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి బాండి పొయ్యి మీద పెట్టాను. దాంట్లో వెన్న వేసేసుకొని కరగబెట్టుకుంటున్నాను. ఇదిగోండి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూనే కరిగించుకోవాలి నెయ్యి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎలా ఫామ్ అవుతుందో. ఇలా రెడీ అవుతున్నప్పుడు కొంచెం మజ్జిగ చుక్క వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నెయ్యి నిలువ కూడా ఉంటుంది. దీని తర్వాత ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్తాను. చూసారా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కాసిని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చేదేం రాదు ఫ్రెండ్స్, కానీ మంచి వాసన వస్తుంది. మా పిన్ని గారు చెప్పారు, అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను. ట్రై చేయండి. ఇదిగోండి చూసారా గోల్డెన్ కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఉంచి స్టవ్ కట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నెయ్యి రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.